ఓం నమ శివాయ. బ్రహ్మదేవులు విష్ణుమూర్తుల వారు కొన్ని ఏళ్ల తరబడి ప్రయత్నించినా సరే వారు ఆ స్తంభాన్ని యొక్క మూలం కాని శిఖరాన్ని కనిపెట్టలేకపోయారు. ఓటమిని అంగీకరించి వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో బ్రహ్మదేవులు ఒక పువ్వును చూశారు. పక్షి రూపంలో ఉండడం వల్ల బ్రహ్మదేవులు పైకి ఎగిరి తన ముక్కుతో ఆ పువ్వును తీసుకొని కిందికి వచ్చారు. ఓ బ్రహ్మ, నేను కొన్ని ఏళ్ల తరబడి ప్రయత్నించినా సరే ఆ స్తంభం యొక్క మూలాన్ని కనిపెట్టలేకపోయాను. మీరు ఆ స్తంభం యొక్క శిఖరాన్ని కనిపెట్టారా అని విష్ణుమూర్తుల వారు అడిగారు. తనకంటే గొప్పవాడిని అని నిరూపించుకోవడానికి ఇదే తగిన సమయం అని బ్రహ్మదేవులు అబద్ధం చెప్పారు. అవును, నేను ఈ పువ్వుని ఆ స్తంభం మీద చూశాను అని బ్రహ్మదేవులు అబద్ధం చెప్పారు. బ్రహ్మదేవులు అబద్ధం చెప్పిన వెంటనే ఆకాశం ఉరుములతో మెరుపులతో కంపించింది. ఓం నమ శివాయ.